నేను అంటున్నా ఇవాళ సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఉంటుంది, గుర్తుపెట్టుకో. మీరు మీ మంత్రులు అడుగుతున్నారు, పదే పదే అంటున్నాడు ఆయన వారు, పరివార్ కా రాజ్ ఖతం కన్నా ఎస్, తప్పేముంది? తప్ప ఇక్కడ ఈ దేశంలో ఇక్కడ గిన్ని పదవులు కూడిన వాళ్ళు నేను నిజాం కాలం నాటి వరకు ఉండాలని చెప్పి చూసినాడు. నిజాం కాలం నాడు కూడా ప్రధానమంత్రులు వేరే వాళ్ళు ఉండేది, కుటుంబం వాళ్ళు లేదు. ఒక రాజు ఉంటే మిగతా పదవులన్నీ కూడా వేరే వాళ్ళకు ఉండే, కుటుంబాలకు కాని వాళ్ళకు ఉండే. లాస్ట్ కిషన్ ప్రసాద్ అని చెప్పి చెప్తాడు ఊకే, 1901లో 1927లో. అంటే నిజాం కాలంలో కూడా కిషన్ ప్రసాద్ లాంటి హిందువులు ప్రధానమంత్రిగా ఉన్నారు. నిజాం అనుకుంటే ప్రధానమంత్రి కూడా ఆయనే పెట్టుకోవచ్చు, వాళ్ళ మనిషిని పెట్టుకోవచ్చు. నిజాం అనుకుంటే మొత్తం మంత్రులందరూ కూడా వాళ్ళే పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకోలే. చాలామంది వచ్చి పనిచేసింది. రామ్ బక్షి, రాజా చంద్రులాల్, రాజా రాఘవేంద్ర రావు, అనేక మంది పనిచేశారు. కానీ మీ దగ్గర రెవెన్యూ ముఖ్యమంత్రి పదవి వారి దగ్గరనే ఉంటుంది, రెవెన్యూ మంత్రి పదవి వారి దగ్గరనే ఉంటుంది, ఇవాళ ఇరిగేషన్ పదవి వాళ్ళ దగ్గరనే ఉంటుంది. వారి కిందికి వస్తే వారి కేటీఆర్ గారి దగ్గర ఉండే ప్రాంత పదవి 4 ఉంటాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఇవాళ 17% ఉన్న దళిత జాతికి నీవిచ్చిన మంత్రి పదవి ఒకటే. 1% కూడా లేనటువంటి నీ కులానికి నీ జాతికి ఇచ్చింది 4 మంత్రి పదవులు, ముఖ్యమంత్రితో పాటుగా 4 మంత్రి పదవులు, మొత్తం పోర్ట్ఫోలియోని మీకే. ఆ దళిత మంత్రి కూడా ఏమిస్తారు పోర్ట్ఫోలియో? ఎస్సీ వెల్ఫేర్ డెవలప్మెంట్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. బీసీలకు ఏమిస్తావు? బీసీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. గంగుల కమలాకర్ గారికి ఇచ్చిండు, కొప్పలీశ్వర్ గారికి ఎస్సీ వెల్ఫేర్ ఇచ్చిండు. అంటే 52% ఉన్న వాళ్లకు మీరిచ్చిన మంత్రి పదవులు 3. 8 రావాలి, 9 రావాలి. వాళ్ళ జనాభా ప్రకారం 9 రావాలి, కానీ మీరు ఇచ్చింది 3. ఎస్సీల జనాభా ప్రకారం ఎంత 17% ఎంత రావాలి? 3 రావాలి, కానీ మీరు ఇచ్చింది 1. 12% ఉన్నారు వాళ్ళకు 2 రావాలి గిరిజనులకు మంత్రి పదవులు, కానీ 1 ఇచ్చినావు. ఒకసారి ఆదివాసీకి ఇస్తావు, ఒకసారి లంబాడకి ఇస్తావు. ఆదివాసీలకు అది లేదు ఈ రాష్ట్రం. అంటే గిన్ని రకాల మీరు ఉల్లంఘనకు పాల్పడి మాది కుటుంబ పార్టీ అని చెప్పి 100 సార్లు చెప్పినాం. ఈ టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ళు ఉన్నది. 20 ఏళ్ళు అధ్యక్షుడు గారు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, బతుకున్నంత వరకు కేసీఆర్ ఉంటాడు బీఆర్ఎస్ పార్టీ నేషనల్ అధ్యక్షుడు. ఆ తదుపరి ఎవరు వస్తారు? మళ్ళీ కేటీఆర్ గారు వస్తారు. ఆ తదుపరి మళ్ళీ ఎవరు వస్తారు? వారి అబ్బాయి వస్తారు. అంటే మీ పార్టీ బతుకున్నంత కాలం మీ పార్టీ అధ్యక్ష పదవి ఎవరి చేతిలో ఉంటుంది? ముఖ్యమంత్రి పదవి ఎవరి చేతిలో ఉంటుంది? రేపు ఇంకా దేశంలో గెలిస్తే ఎవరి చేతిలో ఉంటుంది? మీరే కదా. ఈ పక్క రాష్ట్రం మహారాష్ట్ర పార్టీ ఇంకా పుట్టి జనం ఇంత ముందుకు పోయిందో లేదో, అక్కడ కూడా అబ్బో వేరే వాడిని వేయద్దని చెప్పి సొంత అన్న కొడుకు అనుకుంటా వాడిని వేసిండు అక్కడ. ఓ గంత భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ. ఏ కులానికి ఆ కులం, ఏ వర్గానికి ఆ వర్గం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఇది మా పార్టీ అని చెప్పి భావిస్తాడు. నరేంద్ర మోడీ గారు అంటాడు, నాకు కొడుకులు లేరు, నాకు బిడ్డలు లేరు, 140 కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 2019 అనుకుంటేవారు, నేను ఒకవేళ రాజకీయాలు వద్దనుకుంటే నా చివరి రోజు గడిపేది హిమాలయాలు అని చెప్పి చెప్పిండు. హిమాలయాలు అని చెప్పి చెప్పిండు, నా బతుకు గీత అని చెప్పి చెప్పిండు. గట్లాడి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇట్లా మాట్లాడితే ప్రజలు గమనిస్తలేరా? ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ మీకు? మీరు ఫస్ట్ ముఖం బాగాలేకపోతే అద్దం బాగాలేకుండా ఎందుకు చేస్తున్నారు? మీరు ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదిస్తున్నారు? దళిత భూములు ఎట్లా గుంజుకుంటున్నారు? ఈ ధరణిపేట లక్షల కోట్ల రూపాయల భూములు ఎట్లా చేతులు మారుతున్నాయి? అవన్నీ గవే వచ్చేసుకోండి. ఇవన్నీ మీరు అనుకుంటున్నారు. అన్నిటికన్నీ లెక్కతో సహా అందరి దగ్గర ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాయి. గురివింజ తన కింద నలిపినట్టుగా మీ 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 తప్పులు మీకు అర్థమవుతున్నటువంటిది. అన్ని తప్పులు ప్రజాక్షేత్రంలో ఉంటాయి. కోట్ల కొలది కళ్ళు మన వైపు చూస్తున్న విషయం మర్చిపోకు. ఇప్పటికైనా సంస్కారం తెచ్చుకొని, సభ్యత తెచ్చుకొని, రాజ్యాంగబద్ధంగా ఒకసారి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఏదో
మాట్లాడితే ప్రధానమంత్రి గురించి భట్టి గారు అట్లా మాట్లాడదని చెప్పింది. ప్రధానమంత్రి గారంటే ఒక వ్యక్తి కాదు, ప్రధానమంత్రి గారంటే ఒక వ్యవస్థ. దాన్ని గౌరవించుకుంటేనే మనకు గౌరవం దొరుకుతుందని చెప్పిండు. మరి ఆయన సభలో మాట్లాడింది ఉంటుంది తెచ్చి చూపిస్తాం. మరి ఆ వ్యక్తి ఇంత తక్కువ కాలంలో ఎందుకు వచ్చింది? గిందుకే వచ్చింది. ఈ దోపిడీ తెలిసిపోతుంది వాళ్ళకు, ఈ దుర్మార్గాలు తెలిసిపోతున్నాయి వాళ్ళకు, ప్రజాస్వామ్య ముసుగులో రాచరిక పద్ధతులు తెలిసిపోతున్నాయి. కాబట్టి ఇక లాభం లేదని చెప్పి వాళ్ళు గేట్లు బంద్ చేసిండు, గౌరవించడం బంద్ చేసిండు. బంద్ చేస్తే పోయి ప్రశ్నించారు. ఎన్నటికి ముమ్మాటికి 600 కూడా ఇలా బరిగించి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడ్డది. కాల్చుకోమని చెప్పి ప్రధానమంత్రి గారు సవాల్ చేసిండు. దానికి కాల్చుకునే ప్రయత్నం చేయ తప్ప ఇంకా పిచ్చి మాటలతో, చిల్లర మాటలతో మీ స్థాయిని తగ్గించుకొని తెలంగాణ ప్రజల దృష్టిలో చులకన కావద్దని చెప్పి నేను మనం చేస్తాను.